అబ్బా ఏమెండా పొట్టు పొట్టు కొడుతుంది పొర్రి. ఇక జనాలైతే పిట్టలు రాలినట్టే రాలుతున్నారని చెప్పాలులా. పాపం బాధ అనిపిస్తున్నది కదా. వడదెబ్బ దాకి ఎండ దెబ్బ దాకి జనాలైతే కుప్పగూలిపోతున్నారట. అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే సుమారుగా 77 మంది అయితే మృతి చెందిరులా. ఇక తెలంగాణలో గట్టే ఉన్నది, ఆంధ్రాలో గట్టే ఉన్నది. సుమారు 75 డిగ్రీల ఎండనైతే రికార్డు స్థాయికి చేరిందులా. చూసిరా. ఇక ఈ ఎండకైతే ప్రతి ఒక్కరు బయటికైతే వెళ్ళొద్దు. చల్లపూటనే ఏ పనులున్నా కూడా బయటికి పోయి వాళ్ళ పనులు చేసుకోవాలి. ఇక దాని తర్వాత ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు బయటికి పోయారనుకో ఏం లేదు, వడదెబ్బ దాకి వాళ్ళైతే అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ పాలయ్యి కొంతమంది అయితే జీవీడిస్తున్నారు. అందుకనే జనాల్లారా మీరైతే బయటికి పోయేటప్పుడు ఎండ కొడుతున్నదా లేదా అనే ముచ్చట్నైతే తెలుసుకొని బయటికి పోర్రి. లేదంటే శీతల పానీయాలైతే స్వీకరించుర్రి. ఇంట్లోనే ఉండి మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే మంచిదని నేనైతే చెప్తున్నానులా. మరి మీకేమనిపిస్తున్నదో ఈ ఎండల గురించి ఒక్కసారి కామెంట్ రూపంలో అయితే మాకు చెప్పుండ్రులా.